హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ డాక్టర్ శ్రావ్య, మై సెల్ఫ్ పెరియోడాంటిస్ట్. సో చాలామంది పేషెంట్స్ నన్ను అడుగుతుంటారు స్ట్రెస్కి టీత్ ప్రాబ్లమ్స్కి ఏమైనా రిలేషన్ ఉంటుందా మేడం అని. సో ఆబ్వియస్గా స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అని అంటే చాలామంది స్ట్రెస్ ఉండడం వల్ల నిద్ర సరిగ్గా పోకపోవడం, ఆర్ డైలీ యాక్టివిటీస్ని యూజువల్గా రన్ చేయకపోవడం, నిద్ర సరిగ్గా పోకపోవడం, ఇలాంటివన్నీ అవుతుంటాయి. అలాంటి టైంలో వాళ్ళ డీప్ బ్రెయిన్ అనేది పార్షియల్గా యాక్టివ్ ఉంటుంది. లైక్ ఈవెన్ వెన్ వీఆర్ స్లీపింగ్ బ్రెయిన్ అనేది పార్షియల్ యాక్టివ్గా ఉంటుంది. అలాంటి టైంలో ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు పళ్ళు గట్టిగా కొరకడం అలా చేస్తూ ఉంటారు. దాన్ని మన టర్మ్స్లో బ్రక్సిజం అంటారు. అలా అన్నప్పుడు టీత్ రెండు గ్రైండింగ్ చేసినప్పుడు ఫోర్సెస్ పడి ఏమైనా మైనర్ ఫ్రాక్చర్స్ కానీ క్రాక్స్ కానీ జరుగుతుంటాయి. అలాంటి టైంలో డెఫినెట్గా టీత్ ఎఫెక్ట్ అవుతాయి. అలా అయినప్పుడు మనకి టీత్ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంటాయి. సో యూజువల్గా మనం దీన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఫస్ట్ విజిట్ స్ట్రెస్ కోసం వాట్ ఎవర్ యూ కెన్ డూ, లైక్ విజిటింగ్ ఎనీ సైకియాట్రిస్ట్, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ బేసిక్ మనమే యోగా కానీ ఎక్సర్సైజెస్ కానీ డే అవుటింగ్ కానీ అలా వెళ్ళి మినిమైజ్ చేసుకోవచ్చు. లేదు దీనివల్ల టీత్ ఎఫెక్ట్ అయిపోయాయి అనుకోండి, విజిట్ ఎ డెంటిస్ట్. సో దే లెట్ యూ నో అంటే ఇది ఏ కండిషన్లో ఉంది, ఏం వాడితే సరిపోతుంది. యూజువల్గా స్ప్లింట్స్ అలా అడ్వైస్ చేస్తుంటాం, అది వాడితే సరిపోతుందా, లేదు చాలా వరకు పళ్ళు అరిగిపోయాయి రూట్ కెనాల్స్ చేసి క్యాప్ వేసుకోవాలా. సో మీ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని డెంటిస్ట్ చెక్ చేసి మీ కంప్లీట్ డెంటల్ అనాలిసిస్ చెక్ చేసి మీకు ఏ ట్రీట్మెంట్ అయితే బాగుంటుందో డెంటిస్ట్ మీకు సజెస్ట్ చేస్తారు.